హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆగస్టు 17, 18 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. టెస్ట్ క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రిషబ్ పంత్ అండి. రిషబ్ పంత్ ఈ ఘనతను తన 51వ టెస్ట్ మ్యాచ్‌లోనే సాధించారండి. దీంతో ఇంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారండి. బెన్ స్టోక్స్ 100 టెస్ట్ సిక్సర్ల మార్కును చేరుకోవడానికి 82 టెస్టులు తీసుకున్నారండి. ఇక బంతుల పరంగా కూడా రిషబ్ పంత్ చాలా వేగంగా ఈ ఘనత సాధించాడండి. ఆయన కేవలం 4,918 బంతుల్లో 100 సిక్సర్లను పూర్తి చేశారండి. ఇంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ పేరిట ఉండేదండి. ఆయన 6,578 బంతుల్లో ఈ ఘనత సాధించారండి. అయితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి ప్రపంచ రికార్డు మాత్రం బెన్ స్టోక్స్ 138 సిక్సర్లు ఉన్నాయండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఏ ఫార్మాట్ అండి? టెస్ట్ క్రికెట్లో ఎన్ని 100 సిక్సర్లు కొట్టిన ఎవరు తొలి భారతీయ ఆటగాడు అంటే రిషబ్ పంత్ అండి. అయితే పంత్ ఈ ఘనతను ఎన్నవ టెస్ట్ మ్యాచ్లో సాధించాడంటే తన 51వ టెస్ట్ మ్యాచ్లో సాధించాడండి. అయితే ఇంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడండి. బెన్ స్టోక్స్ 100 టెస్ట్ సిక్సర్ల మార్కును చేరుకోవడానికి ఎన్ని టెస్టులు తీసుకున్నారంటే 82 టెస్టులు అండి. ఓకేనా? అయితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి ప్రపంచ రికార్డు మాత్రం ఎవరి పేరిట మీద ఉందండి? బెన్ స్టోక్స్ పేరిట మీదే ఉందండి. మొత్తం ఎన్ని 138 సిక్స్లు ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో ట్రీజా జాలీ మరియు పుల్లెల గాయత్రి గోపీచంద్లకు ఏ అవార్డు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ అర్జున అవార్డు అండి. ట్రీజా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్లతో పాటు మరో 17 మంది క్రీడాకారులను కూడా అర్జున అవార్డుకు ఎంపిక చేశారండి. వారిలో ముఖ్యంగా అథ్లెటిక్స్ నుంచి అయితే తేజస్విని శంకర్, మహమ్మద్ అజ్వల్వి, ప్రియాంక గోస్వామి అండి. అదే చెస్ నుంచి అయితే విదిత్ సంతోష్ గుజరాతీ, దివ్యా జితేంద్ర దేశ్ముఖ్ అండి. హాకీ నుంచి లాల్ రెమ్సియామి, రాజ్ కుమార్ పాల్ అండి. కబడ్డీ నుంచి సుజిత్ పూజా అండి. బాక్సింగ్ నుంచి నరేంద్ర అండి. డెఫ్ షూటింగ్ నుంచి ధనుష్ శ్రీకాంత్, షూటింగ్ నుంచి అఖిల్ పియోరన్, రోయింగ్ నుంచి అరవింద్ సింగ్, పారాషూటింగ్ నుంచి రుద్రాన్స్ ఖండేల్వాల్, పారా అథ్లెటిక్స్ నుంచి ఏక్తా బ్యాన్ ఉన్నారండి. ఓకేనా? సో కీ పాయింట్స్ ఏంటంటే జాతీయ క్రీడా పురస్కారాలు ఏది సంవత్సరం 2025కి ట్రీజా జాలీ మరియు పుల్లెల గాయత్రి గోపీచంద్లకు ఏ అవార్డు ప్రకటించారు అంటే అర్జున అవార్డు అండి. అయితే వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది అండి ఈ అర్జున అవార్డుని ఎంపిక చేశారంటే 17 మంది అండి. మొత్తం వివిధ క్రీడల నుంచి వివిధ క్రీడాకారులు ఉన్నారండి. మొత్తం ఆ క్రీడలు ఆ ప్లేయర్ని గుర్తించుకోవాలండి. మొత్తం మీరు మర్చిపోకుండా రివిజన్ కోసం ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. లింక్ ఏమో ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా బయోలో ఉంటుంది. దాని ద్వారా వచ్చి మీరు జాయిన్ అయితే అక్కడ మీకు పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. మీరు మళ్ళీ ఇవి చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు తొలి 14D వర్చువల్ జూ మరియు డిజిటల్ జంగిల్ సఫారీ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఇండోర్ అండి, మధ్యప్రదేశ్. ఈ వర్చువల్ జూ మరియు డిజిటల్ జంగిల్ సఫారీని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రారంభించారండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు 4.5 కోట్లండి. ఇది 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారండి. ఇందులో ప్రధాన ఆకర్షణలు 14D సినిమా థియేటర్, 360 డిగ్రీ డిజిటల్ జంగిల్ సఫారీ మరియు ఇమ్మర్సివ్ 3D డోమ్ థియేటర్ అండి. సో కీ పాయింట్స్ ఏంటంటే ఏది భారతదేశపు తొలి 14D వర్చువల్ జూ మరియు డిజిటల్ జంగిల్ సఫారీ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఇండోర్ అండి. ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఎవరు ప్రారంభించారు అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరండి? డాక్టర్ మోహన్ యాదవ్ ప్రారంభించారండి. అయితే ఈ ప్రాజెక్టుకు మొత్తం వ్యయం ఎంత అండి? సుమారు 4.5 కోట్ల రూపాయలండి. అయితే ఇది ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారంటే 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారండి. అయితే అక్కడ ప్రధాన ఆకర్షణలు ఏంటంటే 14D సినిమా థియేటర్, 360 డిగ్రీ డిజిటల్ జంగిల్ సఫారీ మరియు ఇమ్మర్సివ్ 3D డోమ్ థియేటర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్కు ఏ దేశ ఆర్మీలో గౌరవ జనరల్ హోదా ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ నేపాల్ అండి. ఈ గౌరవాన్ని నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ అందజేశారండి. కాట్మాండ్లోని శీతల్ నివాస్ రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగిందండి. భారత్ నేపాల్ మధ్య ఇలాంటి పరస్పర సైనిక గౌరవ సాంప్రదాయం 1950లో ప్రారంభమైందండి. సో కీ పాయింట్స్ ఏంటంటే మన భారత ఆర్మీ చీఫ్ ఎవరండి? జనరల్ ధీరజ్ సేత్కు ఏ దేశ ఆర్మీలో గౌరవ జనరల్ హోదా ప్రదానం చేశారు అంటే నేపాల్ అండి. అయితే ఎవరు ప్రదానం చేశారండి? నేపాల్ అధ్యక్షుడు ఎవరండి?
రామచంద్ర పౌడేల్ అందజేశారండి. ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంటే కాట్మాండ్లోని శీతల్ నివాస్ అక్కడ రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగిందండి. అయితే భారత్ నేపాల్ మధ్య ఇలాంటి పరస్పర సైనిక గౌరవ సాంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 1950 నుంచి ప్రారంభమైందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల చర్చలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని కురిల్ దీవులు ఏ రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాస్పద ప్రాంతంగా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ రష్యా, జపాన్ అండి. ఈ కురిల్ దీవులు ప్రస్తుతం వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా అధికారిక అధ్యక్ష పర్యటనలో ఈ వివాదాస్పద దీవులను సందర్శించారండి. 2010లో అప్పటి రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ పర్యటించిన తర్వాత ప్రస్తుత పదవిలో ఉన్న రష్యా అధ్యక్షుడు ఈ దీవులను సందర్శించడం ఇదే మొదటిసారండి. ఈ వివాదానికి ప్రధాన కారణం రెండో ప్రపంచ యుద్ధం ముగింపు కాలంలో ఉందండి. ఆ సమయంలో సోవియట్ బలగాలు ఈ దీవులను ఆక్రమించాయండి. దీంతో రష్యా, జపాన్ మధ్య యుద్ధాన్ని అధికారికంగా ముగించే శాంతి ఒప్పందం ఇప్పటి వరకు కుదరలేదండి. క్వశ్చన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో ఉన్న ఏ దీవులండి? పసిఫిక్ మహాసముద్రంలోని కురిల్ దీవులండి. పేరు గుర్తించుకోవాలి. ఏ రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాస్పద ప్రాంతంగా ఉన్నాయి అంటే రష్యా మరియు జపాన్ అండి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్గా రష్యా అధ్యక్షుడు ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్ అండి. తొలిసారిగా అధికారిక అధ్యక్ష పర్యటనలో ఈ వివాదాస్పద దీవులను సందర్శించారండి. అయితే ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు ఎవరు ఈ దీవులను పర్యటించారు అంటే 2010లో అండి. అప్పటి రష్యా అధ్యక్షుడు ఎవరు? దిమిత్రీ మెద్వదేవ్ ఆ దీవులను పర్యటించారండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించడంతో ఇది ఇప్పుడు వార్తల్లో వచ్చిందండి. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ముగింపు కాలంలో ఆ సమయంలో ఈ సోవియట్ బలగాలనేవి ఈ దీవులను ఆక్రమించాయండి. దీంతో రష్యా, జపాన్ మధ్య యుద్ధాన్ని అధికారికంగా ముగించే శాంతి ఒప్పందం ఇప్పటి వరకు కుదరలేదండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వాయు, సముద్రం మరియు భూమిపై ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు తొలి బహుళజాతి ఫాల్కన్ స్ట్రైక్ డ్రోన్ టాస్క్ ఫోర్స్ను ఏ దేశం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏ అండి. దీనిని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రారంభించారండి. దీనిని యుఎస్ స్పెషల్ ఆపరేషన్ కమాండ్ సెంట్రల్ సిబ్బంది నిర్వహిస్తూ నాయకత్వం వహిస్తున్నారండి. ఇది ప్రపంచంలోనే తొలి బహుళజాతి బహుళ డొమైన్ అటాక్ డ్రోన్ టాస్క్ ఫోర్స్గా పేర్కొనబడిందండి. మన క్వశ్చన్ ఏంటంటే ఏది? వాయు, సముద్రం మరియు భూమిపై ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు తొలి బహుళజాతి పేరేంటి? ఫాల్కన్ స్ట్రైక్ డ్రోన్ టాస్క్ ఫోర్స్ను ఏ దేశం ప్రకటించింది అంటే అమెరికా అండి. దీనిని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రారంభించారండి. అయితే ఎవరు నాయకత్వం వహిస్తున్నారు దీన్ని అంటే యుఎస్ సెంట్రల్ ఆపరేషన్ కమాండ్ సెంట్రల్ అండి. అయితే ప్రపంచంలోనే తొలి బహుళజాతి బహుళ డొమైన్ అటాక్ డ్రోన్ టాస్క్ ఫోర్స్గా ఇది పేర్కొనబడిందండి. ఓకేనా. పేరు గుర్తుంచుకోవాలి. ఫాల్కన్ స్ట్రైక్. నెక్స్ట్ క్వశ్చన్. 15వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసం మైత్రి-15 ఏ రెండు దేశాల మధ్య జరుగుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఇండియా, థాయిలాండ్ అండి. ఈ విన్యాసం ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31, 2026 వరకు జరుగుతుందండి. 2026 ఎడిషన్కు థాయిలాండ్లోని సూరత్ థానీలో ఉన్న విభావడి ర్యాంగిట్స్ క్యాంప్ ఆతిథ్యం ఇస్తుందండి. ఈ సైనిక విన్యాసాన్ని 2006లో ప్రారంభించారండి. రెండు దేశాల మధ్య ఇది ప్రతి సంవత్సరం ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుందండి. ప్రధాన లక్ష్యం ఇంట్రాపెరబిలిటీ పెంపొందించడం, అలాగే రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం అండి. ఇక 2025వ ఎడిషన్ భారతదేశంలోని మేఘాలయ ఉమ్రోయిలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో జరిగిందండి. ఓకేనా. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఎన్నవ ఎడిషన్ అంటే 15వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసం పేరేంటి? మైత్రి-15 ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే భారత్, థాయిలాండ్ అండి. అయితే అప్పటి నుంచి అప్పటి వరకు జరుగుతుందంటే ఈ ఆగస్టు 18 నుంచి 31 వరకు జరుగుతుందండి. ఎక్కడ ఆతిథ్యం ఇస్తుంది ఇది అంటే ఈ ఎడిషన్కు థాయిలాండ్లోని సూరత్ థానీలో ఉన్న విభావడి ర్యాంగిట్స్ క్యాంప్లో ఆతిథ్యం ఇస్తుందండి. అయితే ఈ సైనిక విన్యాసాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? 2006లో ప్రారంభించారండి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇది ప్రతి సంవత్సరం ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుందండి. ఎందుకోసం అని అంటే ఇంట్రాపెరబిలిటీ అలాగే రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం అండి. అయితే దీనికి ముందు ఎడిషన్ అంటే 14వది 2025 భారతదేశంలోని మేఘాలయ ఉమ్రోయిలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ BWF ప్రపంచ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ నిర్వహించబడుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ అండి. ఈ టోర్నమెంట్ ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23, 2026 వరకు జరుగుతుందండి. వేదిక ఏదంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం అండి. 2026 ఈవెంట్ BWF ప్రపంచ ఛాంపియన్షిప్కు 30వ ఎడిషన్ అండి ఇది.
ఇక భారత్ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆతిథ్యం ఇస్తుందండి. చివరిసారిగా భారత్‌లో ఈ ఛాంపియన్‌షిప్ 2009లో హైదరాబాద్‌లో జరిగిందండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే భారత్‌లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ నిర్వహించబడుతున్నాయి అంటే న్యూఢిల్లీలో అండి. అయితే ఈ టోర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు జరుగుతుందండి. వేదిక ఏదండి? న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం అండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ 2026 ఈవెంట్ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 30వ ఎడిషన్ అండి. అయితే భారత్ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆతిథ్యం ఇస్తుందంటే 17 సంవత్సరాల తర్వాత అండి. అంటే లాస్ట్ టైమ్ ఎప్పుడు మన భారత్ ఆతిథ్యం ఇచ్చింది అంటే 2009లో అండి. ఎక్కడ అంటే హైదరాబాద్‌లో అండి అప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. దక్షిణ సూడాన్‌లో అసాధారణ సేవలకు ఎంతమంది భారతీయ శాంతి పరిరక్షకులకు ప్రతిష్టాత్మక యూఎన్ మెడల్ ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ 210 మందండి. ఈ శాంతి పరిరక్షణ మిషన్ పేరు యూఎన్ మిస్ అంటే యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ అండి. ఈ యూఎన్ మిషన్‌కు భారత్ అత్యధిక సంఖ్యలో సైనికులను అందిస్తున్న దేశం అండి. ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్ ధరించిన శాంతి పరిరక్షకులకు అందించే దేశాల్లో భారత్ రెండో అతిపెద్ద సహకారిగా ఉందండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2025 యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మేజర్ అభిలాష బారక్ అందుకున్నారండి. క్వశ్చన్ అండ్ కీ పాయింట్స్ చూసుకుంటే ఎక్కడండి? దక్షిణ సూడాన్‌లో అసాధారణ సేవలకు ఎంతమంది భారతీయ శాంతి పరిరక్షకులకు ఏదండి ప్రతిష్టాత్మక యూఎన్ మెడల్ ప్రదానం చేశారు అంటే మొత్తం 210 మందికండి. అయితే ఈ శాంతి పరిరక్షణ మిషన్ పేరేంటండి? యూఎన్ మిస్ అండి. అంటే ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్. అయితే ఈ మిషన్‌కు భారత్ అత్యధిక సంఖ్యలో సైనికులను అందిస్తున్న దేశం అండి. ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ యూనిఫామ్ ధరించిన శాంతి పరిరక్షలు అందించే దేశాల్లో భారత్ ఎన్నవదండి? రెండవ అతిపెద్ద సహకారిగా ఉందండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే 2025 యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారండి? మేజర్ అభిలాష బారక్ అందుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు జీవితంపై ఆధారపడిన జనప్రియ నేత వెంకయ్య నాయుడు అనే హిందీ పుస్తక రచయిత ఎవరు? వై. లక్ష్మీప్రసాద్ అండి. వై. లక్ష్మీప్రసాద్ మాజీ రాజ్యసభ సభ్యుడండి. అలాగే విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారండి. ఈ పుస్తకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారండి. విడుదల కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగిందండి. ఇక ఎం. వెంకయ్య నాయుడు గురించి చూసుకుంటే 2017 నుంచి 2022 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారండి. సో, మనం కీ పాయింట్స్ చూసుకుంటే మాజీ ఉపరాష్ట్రపతి ఎవరండి? ఎం. వెంకయ్య నాయుడు జీవితంపై ఆధారపడిన పేరు గుర్తుంచుకోవాలి. జనప్రియ నేత వెంకయ్య నాయుడు అనే ఏది హిందీ పుస్తక రచయిత ఎవరు అంటే వై. లక్ష్మీప్రసాద్ అండి. ఎవరండి వై. లక్ష్మీప్రసాద్ అంటే ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడండి. అలాగే ప్రస్తుతం విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారండి. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారండి. ఎక్కడ ఈ కార్యక్రమం జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగిందండి. ఇక వెంకయ్య నాయుడు గురించి మనం తెలుసుకుంటే ఆయన ఏ కాలంలో ఎన్నవ ఉపరాష్ట్రపతిగా పనిచేశారంటే 2017 నుంచి 2022 వరకు 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జమ్మూ, పూంచ్ జాతీయ రహదారిపై ఇటీవల ప్రజల రాకపోకల కోసం ఏ టన్నెల్‌ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ సుంగల్ టన్నెల్ అండి. ఈ టన్నెల్ పొడవు 2.79 కిలోమీటర్లండి. దీనిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ నిర్మించిందండి. ఇది కాళీధర్ రేంజ్ గుండా నిర్మించబడిందండి. ఈ టన్నెల్స్ కారణంగా గతంలో తరచూ కొండచర్యలు విరిగే మార్గంలో పోలిస్తే సుమారు 11 నుంచి 13 కిలోమీటర్ల దూరం తగ్గుతుందండి. దీంతో మొత్తం ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలు తగ్గుతుందండి. కీ పాయింట్స్ చూసుకుంటే ఏదండి? జమ్మూ, పూంచ్ జాతీయ రహదారిపై ఇటీవల ప్రజల రాకపోకల కోసం ఏ టన్నెల్‌ను ప్రారంభించారు అంటే సుంగల్ టన్నెల్ అండి. ఎంతండి ఈ టన్నెల్ పొడవు అంటే 2.79 కిలోమీటర్లండి. ఎవరు నిర్మించారు అంటే బీఆర్ఓ అండి. అంటే ఏంటి? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లిబియాలోని బెంగాజీపై జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్కై డైవ్‌లో ఎంతమంది భారతీయ స్కై డైవర్లు పాల్గొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ముగ్గురండి. ఈ మొత్తం స్కై డైవ్‌లో 38 దేశాలకు చెందిన 65 మంది స్కై డైవర్లు పాల్గొన్నారండి. వీరు ఒకే ఇల్యూషన్ 76 టీడీ విమానం నుంచి 13,000 అడుగుల ఎత్తులో దూకారండి. ఈ బృందం ఒకే విమానం నుంచి తమ జాతీయ జెండాలతో ఒకేసారి అత్యధిక మంది స్కై డైవర్లు దూకిన ప్రపంచ రికార్డును నెలకొల్పిందండి. కీ పాయింట్స్ ఏంటంటే ఎక్కడ లిబియాలోని బెంగాజీపై జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్కై డైవ్‌లో ఎంతమంది భారతీయ స్కై డైవర్లు పాల్గొన్నారంటే
ముగ్గురండి. అయితే మొత్తం ఎంతమంది స్కై డైవర్లు అంటే మొత్తం 38 దేశాలకు చెందిన 65 మంది స్కై డైవర్లు అనేది పాల్గొన్నారండి దీంట్లో. అయితే వీరు ఒకే ఇల్యూషన్ 76 టీడీ విమానం నుంచి ఎంతండి 13,000 అడుగుల ఎత్తులో నుంచి దూకారండి. అయితే ఈ బృందం ఒకే విమానం నుంచి తమ జాతీయ జెండాలతో ఒకేసారి అత్యధిక మంది స్కై డైవర్లు దూకిన ప్రపంచ రికార్డుని అనేది నెలకొల్పిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లో తెలియజేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.